ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయం, భగవద్గీత రెండవ అధ్యాయం దాదాపు చివరికి వచ్చాం. 70వ శ్లోకం చదువుతున్నాం. ఇందులో 72 శ్లోకాలు ఉన్నాయి. 70వ శ్లోకం చదువుతున్నాము. శ్లోకం కూడా చదివాము. చదివి దానికి స్తు- అర్థం చెప్పాను. దాని తర్వాత భాష్యంలో కూడా ప్రవేశించి ఒక వాక్యాన్ని చదివాము. ఆ శ్లోకం ఏమిటంటే, ఆపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామా. కామ అంటే కామాహ. కామాహ యం ప్రవిశంతి సర్వే స సహ శాంతిం ఆప్నోతి నా కామకామి. ఏమిటి? సముద్రాన్ని, ఎలాంటి సముద్రాన్ని? అచల ఆపూర్యమాణం అయినటువంటి సముద్రం. ఆపూర్యమాణం అయినటువంటి సముద్రం అంటే నీటితో ఎల్లప్పుడూ నింపబడుతున్నటువంటి సముద్రం. అది ఒక ప్రజెంట్ కంటిన్యూస్ సెన్స్. పాస్ట్ లో, ప్రజెంట్ లో, ఫ్యూచర్ లో ఎప్పటికి కూడా నదులు ఎండిపోయే వరకు ప్రపంచంలో అన్ని నదులు ఎండిపోయే పరిస్థితి రాకపోవచ్చులే. అవి నదులు సముద్రంలోకి ఫిల్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. ఆపూర్యమాణం. అలాగే ఇంకేమిటి? అచల ప్రతిష్టం. అచల ప్రతిష్టం అంటే దాని యొక్క స్టేటస్ పైకి పెరగదు తగ్గదు, పెరగదు తగ్గదు. ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చినప్పుడు పెరగడం తగ్గ అది తప్ప. అచల ప్రతిష్టం అంటే దానికి ఉన్నటువంటి బీచ్ ఏదైతే ఉంటుందో, బీచ్ ఎన్నాళ్ళు పోయినా అలానే ఉంటుంది. ఏదో ఎప్పుడో ఏదో ఇది వచ్చి పెద్ద క్యాటక్లిజం, ఏదన్నా పెద్ద ఇది వచ్చి ఆ, మరి ఏంటి అప్పుడు ఏదో ద్వారక సముద్రంలో మునిగిపోయినట్టు అదే సమయంలోనే ప్రపంచంలో చాలా చోట్ల చాలా మునిగిపోయాయట. సో ఆ విధంగా అచల ప్రతిష్టం మామూలుగా ఎలాంటి చలనము లేని స్థితి. అచల ప్రతిష్టం అంటే చలనము లేనటువంటి, లేక ఒక అచలమైనటువంటి స్థితి అన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న సముద్రాన్ని ఆపహ. ఆపహ అంటే నీరు. ఎక్కడి నుంచి? నదిలో నుంచి వెళ్ళేటువంటి నీరు యథా యద్వత్ ప్రవిశంతి, ఏ విధంగా ప్రవేశిస్తాయో అంటే సముద్రంలో ఎలాంటి రకమైనటువంటి మార్పును తేకుండా. సముద్రంలో దీని నీళ్లు పోయినందువల్ల ఒక నది నీళ్లు ఎర్రగా ఉంటాయి, ఇంకో నది నీళ్లు డార్క్ గా ఉంటాయి, ఇంకో నది నీళ్లు నీలంగా ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ అన్ని అక్కడ వెళ్ళిపోతాయి. అలాగే ఒక నది నీళ్లు రుచిగా ఉంటాయి, ఇంకో నది నీళ్లు ఇంకో రకంగా ఉంటాయి. వాటి వాటి గుణం వేరే ఉంటుంది. సో అలాగా అవన్నీ కూడా అక్కడ సముద్రంలో లీనమైపోతున్నాయో, కలిసిపోయి వాటి నామరూపాలు కూడా లేకుండా అయిపోతున్నదో, ఎలాంటి మార్పును కలిగించకుండా, ముఖ్యంగా ఏంటంటే దానిలో సముద్రంలో ఎలాంటి మార్పును కలిగించకుండా ఉంటాయో, అలాగే తద్వత్ అదే విధంగా కామాహ యం ప్రవిశంతి. యం అంటే ఏ ఆత్మజ్ఞానిని అయితే, కామాహ అంటే ఓ రకం కోరికలు. కోరికలు ఉంటే ఇక్కడ కోరికలే కాదు, ఇచ్ఛ ద్వేషములు అన్ని కూడా వస్తాయి. రాగ ద్వేషాలు, ఎందుకంటే ఒకటి చెప్పినప్పుడు మిగతా అన్ని వస్తాయి. కామములు ప్రవేశిస్తున్నాయి అంటే కామము క్రోధము అన్ని కూడా వస్తాయి. సో అవన్నీ కూడా ఎం ప్రవిశంతి, ఎవరినైతే చేరుతుంటాయో సహ శాంతిం ఆప్నోతి. సర్వే కామాహ, అనే విధములైనటువంటి కోరికలు ద్వేషాలు అన్ని కూడా ఎవరినైతే ఆ విధంగా ప్రవేశించి, అంటే వాడిలో డిజాల్వ్ అయిపోతున్నాయి. ఎందుకు? అతను ఆత్మ జ్ఞాన నిష్టలో ఉన్నాడు. నేను పరమాత్మ స్వరూపుడనే నిష్టలో ఉన్నటువంటి వాడు అనమాట. అతనికి ఇవన్నీ కూడా రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఇంకా వచ్చే ప్రశ్నే లేదు. అవన్నీ కూడా అతనిలో డిజాల్వ్ అయిపోతున్నాయి. సహ శాంతి ఆప్నోతి, అలాంటి వాడు శాంతిని ఆప్నోతి పొందును. నా కామకామి, కామములను కోరేటువంటి వాడు ఉంటాడు కదా, నాకు అది కావాలి, రోజు అది కావాలి, ఇది కావాలి అనుకునేటువంటి వాడికి ఆ శాంతి అనేటువంటిది ఉండదు. ఈ శాంతి అనే పదానికి మనం మామూలుగా అయితే పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పుకోవచ్చు. కానీ శంకరాచార్యుల వారు ఇక్కడ శాంతి అంటే, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం మోక్షము అని చెప్పుకోవాలి అని. ఎందుకంటే ఇదంతా మోక్ష ప్రకరణం కదండి. జ్ఞాననిష్ట అనే దాని ప్రకరణం. ఆ ప్రకరణాన్ని బట్టి దానికి అర్థం చెప్పుకోవాలి. సో ఇక్కడ మొదటి లైన్ కూడా చదివాం. ఆ పూర్యమాణం అద్భి అచల ప్రతిష్టం, అచలతయా ప్రతిష్టావస్థితి, కదలకుండా ఉండేటువంటి స్థితి. యస్య తత్తం సముద్రం, అలాంటి సముద్రాన్ని ఆపహ సర్వతోగత. సర్వతోగత అంటే అన్ని వైపుల నుండి. అన్ని వైపుల నుండి అంటే రకరకాల అన్ని అన్ని దేశాల నుండి, అన్ని వైపుల నుండి ప్రవహిస్తున్నప్పటికి కూడా ఆ, ఎలాంటిది? స్వాత్మస్థం అవిక్రియమే వసంతం. స్వాత్మస్థం, అది స్వస్థ. ఇప్పుడు మనిషి స్వస్థ అని ఎప్పుడు అంటాము? స్వస్థ అంటే తనలో తాను ఉన్నటువంటి వాడు. స్వస్మిన్ స్థ అంటే తన రూపాన్ని తాను తెలుసుకున్నటువంటి వాడు, వాడు స్వస్థుడు. తన రూపాన్ని, అంటే నాది బ్రహ్మస్వరూపం, పరమాత్మ కంటే భిన్నమైనటువంటిది కాదు అని తెలుసుకున్నటువంటి వాడు స్వస్థుడు.
అలా తెలుసుకోలేని వాడు వాడు అస్వస్థుడు. అంటే నేను ఫలానా రామయ్య ఎల్లయ్య అనుకునేటువంటి వాడు వాడు అస్వస్థుడు. దట్ ఈస్ వాట్ ఇస్ ద మీనింగ్. సో స్వస్థం స్వాత్మస్థం అవిక్రియమేవ సంతం, ఎలాంటి మార్పు లేనటువంటి వాడు. పరమాత్మ స్వరూపుణ్ణి నేను అనుకున్నప్పుడు వాడికి రకరకాలైన వాడు ఎవడో తిట్టాడు, వీడెవడో పొగరబడ్డాడు, ఇంకెవడో ఇన్సల్ట్ చేసినాడు అంటే వీడు ఎందుకు బాధపడతాడండి? వాడి గురించి అసలు వాడు కూడా పరమాత్మ స్వరూపంలో ఒక చిన్న వేవ్ లాంటి వాడు. ఆ చైతన్యంలో ఒక చిన్న అల లాంటి వాడు, అంతే. దట్స్ ఆల్. ఆ చైతన్యం అనేటువంటి సముద్రంలో అతి చిన్న అల లాంటి వాడు. సో అలాగా డిస్మిస్ చేస్తాడు అనమాట. సో అక్కడి వరకు చదివాం. నెక్స్ట్ లైన్ చదవాలి ఇప్పుడు. తద్వత్ కామాః విషయ సన్నిధౌ అపి తద్వత్ కామాః విషయ విషయసన్నిధౌ సన్నిధౌ అపి. అపి ఓకే సార్. సర్వతః ఇచ్ఛా విశేషాః సర్వతః ఇచ్ఛా విశేషాః యం పురుషం సముద్రమివ ఆపః యం పురుషం సముద్రమివ ఆపః వికుర్వంతః ప్రవిశంతి అవికుర్వంతః ప్రవిశంతి. సర్వే ఆత్మని ఏవ ప్రలీయంతే నా స్వాత్మవశం కుర్వంతి సర్వే ఆత్మన్యేవ ప్రలీయంతే న స్వాత్మవశం కుర్వంతి. స శాంతిం మోక్షాఖ్యం ఆప్నోతి. స శాంతిం మోక్షాఖ్యం ఆప్నోతి. ఇక్కడి వరకు వాక్యం కంప్లీట్ అయింది. మనం ఆపూర్యమాణం అని మొదలు పెట్టినప్పటి నుంచి ఆప్నోతి అనే వరకు ఒక వాక్యం మొదలైంది. నా కామకామి అనేది ఇంకొక వాక్యం, చిన్న వాక్యం. ఇప్పుడు ఇక్కడ తద్వత్, అలాగే అని. ఎలాగైతే నదులన్నీ అన్ని నదులు నీళ్లు సముద్రంలో ప్రవేశిస్తాయో అలాగే తద్వత్ కామాహ అంటే కామములు అంటే ఒట్టి కోరికలనే కాదు, రాగద్వేషాలు. ఆ, విషయ సన్నిధవు అపి అంటే ఏమిటి? విషయములు ఉంటాయి. అంటే ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనం ఒక శ్లోకంలో చూసాము. 62వ శ్లోకం ఒకసారి తిప్పి చూడండి. 62వ శ్లోకంలో రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ అని ఒకటి చదివాం. 62 రాగద్వేష 64, సారీ, 62 నోట్ చేసుకున్న పొరపాటున. 64, 64లో రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ అని చెప్తున్నాం. అంటే విషయములందు మన మన ఏదో మనకు శరీర యాత్ర కావలసినవన్నింటిని కూడా తీసుకుంటున్నాం. అవర్జనీయాన్, ఏవైతే వదలడానికి వీల్లేనటువంటివో ఇప్పుడు గుడ్డలేసుకోవాలి, ఇంకేదో భోంచేయాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అలాంటి వాటిని రాగద్వేష వియుక్తములైనటువంటి, అంటే రాగద్వేషములు లేనటువంటి ఇంద్రియముల చేత మనం వాటిని అన్నిటిని కూడా గ్రహిస్తున్నాము. అలాంటి వాడు ప్రసాదం అధిగచ్చది. ఆ ప్రసాదం అనేటువంటి బుద్ధి, ప్రసన్న బుద్ధి అనేటువంటి తెలుసుకున్నాం కదా. అదే ఇక్కడ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఆయన విషయాలను కూడా తృణీకరిస్తాడు, భోజనం కూడా చేయడానికి కాదు. ఇంకా మన మధుసూదన సరస్వతి ఏం రాస్తారంటే, ఆయన ప్రారంధ కర్మ వల్ల ప్రాప్తించిన అని చెప్పని కూడా రాస్తాడు. ప్రారంధ కర్మ వల్ల ఆయనకు లభించినటువంటి అనేటువంటిది. అంటే ప్రతి ఒక్కడికి జ్ఞాని అయినప్పటికీ కూడా ఆయన కూడా ఏదో ప్రారంధం ఉంటుంది కదా. ఉదాహరణకి ఏదో రామకృష్ణ పరమహంస, ఈ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అట. అలాగే ఇంకొక ఆయన ఎవరు, మన మన రమణ మహర్షి, ఆయనకి ఈ ఆల్సో సఫర్డ్. జ్ఞానులు కూడా చాలా మందికి ఏదో రోగాలు వస్తుంటాయి, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో వాళ్ళంతా వాటిని దాని గురించి లెక్క చేయరు అనమాట. ఆ శరీరాన్ని ఏదో నేను రక్షించుకోవాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరాలి అని చెప్పి రమణ మహర్షి అనుకోలేదు, ఎవడు అనుకోలేదు. సో ఎనివే, విషయ సన్నిధవపి అంటే విషయములు ఉన్నప్పటికీ కూడా, అంటే విషయములు అంటే ఏంటి? సెన్స్ ఆబ్జెక్ట్స్ వస్తుంటాయి, వచ్చేది వస్తుంటాయి, పోతుంటాయి. ఎవడో వస్తాడు, భిక్ష ఇస్తాడు. ఇలాంటి కొంతమంది ఊరుకో ఉన్నా కూడా భిక్ష వస్తుంటుంది. ఉదాహరణకి నేను అప్పుడు ఎప్పుడు చెప్తుంటా, తత్వ విధానంద గారిని ఒక ఆయన ఒక చిన్న టూ బెడ్ స్మాల్ అపార్ట్మెంట్ లో ఉంటాడు, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో. ఇంకా చెన్నైలో ఒక స్వామీజీని చూశాను, పరమార్థానంద అని. ఆయన కూడా ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉంటాడు. వాళ్ళ ఇంటికి పోయాను. ఆ టైంకి సరిగ్గా ఎవరో కానీ భిక్ష కూడా పట్టుకొచ్చాడు, క్యారియర్. సో ఆ టైంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎవరో భిక్ష తెస్తారు, లేకుంటే ఇంకొక ఆయన భిక్షకు పిలుస్తాడు, ఆ భిక్షకు పిలిచినప్పుడు పోతారు వాళ్ళు. సో ఆ విధంగా. సో విషయ సన్నిధవపి సర్వతః ఇచ్ఛా విశేషాః యం పురుషం సముద్రమివ ఆపహ, ఏ మనిషినైతే సముద్రములోకి నీళ్లు ఎలాగైతే ప్రవేశిస్తాయి, సముద్రం ఇవ ఆపహ అంటే సముద్రం అనేది ద్వితీయ ఏకవచనంలో ఉందని చెప్పా. సముద్రాన్ని ఏ విధంగా ఆపహ వాటర్స్ ప్రవేశిస్తున్నాయో, ఏ విధంగా అవి కుర్వంతః ఎలాంటి వికారాన్ని కలిగించకుండా ప్రవేశిస్తున్నాయో, సర్వే ఆత్మని ఏవ ప్రలీయంతే, ఆత్మయందే ప్రళయం అవుతాయి. అంటే ప్రళయం అంటే ఏంటి? లీనం. మనం మామూలుగా ఏదో ప్రళయం వచ్చింది అంటుంటాం. ప్రళయం అంటే ఏంటి? లీనము కావడం, లయ. లీన అనేటువంటి ధాతువు అక్కడ. ధాతువు, కరెక్ట్ ధాతువు ఏమిటి? ఆ, ఒకసారి చూడాలి ధాతువును. బట్ లీనం కావడం, లీనం కావడం అనేటువంటిది అక్కడ విషయం.
లీయతే. లీయతే అంటే ఒక దాంట్లో డిజాల్వ్ అయిపోవడం అనమాట. ఒక ఉప్పునో లేక చక్కెరనో నీళ్ళలో వేసాము, అది దానిలో లీయతే లీనం అయిపోతుంది. సో ఆ విధంగా ప్రలీయంతే అంటే వాటి వాటి నామరూపాలు లేకుండా పోతాయి. రాగద్వేషాలు నామరూపాలు లేకుండా పోతాయి. ఆయన ఓ సన్యాసి ఉన్నాడు అనుకోండి, ఆయన సన్యాసి అంటే ఒక జ్ఞాని. సన్యాసే కానక్కర్లేదు, జ్ఞాని ఉన్నాడు. ఎక్కడో భోజనానికి వెళ్తాడు, భోజనానికి వెళ్తే భోజనంలో ఏదో సంథింగ్ ఒకటి చేదుకుంటుంది, ఒకటి కారంగా ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇంకా కామెంట్లు చేసుకుంటూ కూర్చోడు. లేకుంటే ఇంకేదో భోజనం డిలే అయింది, కామెంట్లు చేసుకుంటూ దెబ్బలాడుకుంటూ కూర్చోడు. క్యూలో ఏదో దొరికితే తింటాడు, లేకుంటే లేదు. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న వెరీ ఎవ్రీడే మన వ్యవహారంలో కూడా మనం ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం. సో ప్రవిశంతి ఆత్మ ప్రళీయంతే నా స్వాత్మవశం కుర్వంతి. తన వశములోకి తీసుకురాలేవు, తమ వశములోకి తీసుకురాలేవు. ఆ రాగద్వేషాలు అనేటువంటివి ఈ జ్ఞానిని తమ వశములోకి తీసుకొని రాలేవు. అక్కడ అలాంటి వాడు సహ, అలాంటి వాడు ఇక్కడి నుంచి చదవాలి కదా నువ్వు అన్నది. సహ శాంతిం మోక్షం ఆప్నోతి, ఇది కూడా చదివాం. సహ శాంతిం మోక్షం ఆప్నోతి, అలాంటి వాడు శాంతిని, శాంతిని అంటే ఏంటి? మోక్షం. ఎందుకు? వీడు మహాసముద్ర స్థానంలో ఉన్నాడు. వీడు మహాసముద్ర స్థానీయ అని ఎవరు రాశారు ఈ మాట? మధుసూదన సరస్వతి రాశాడు. అంటే నేను అప్పుడప్పుడు ఈ మధుసూదన సరస్వతి, నీలకంఠ ఇట్లాంటి కూడా చెప్తుంటా. ఎందుకంటే శంకరాచార్యులు వారు స్థూలంగా అలా చెప్పినటువంటి వాడిని వాటికి వీళ్ళు ఇంకా కొంచెం ఒకటి రెండు విశేషణాలు యాడ్ చేస్తారు, లేకుంటే ఇంకేదో సమ్ స్పెషాలిటీ చూపిస్తారు అన్నమాట. మనం అది కూడా తెలుసుకుంటే నష్టమేం లేదు. సహ శాంతిం మోక్షం ఆప్నోతి అంటే మహాసముద్ర స్థానీయ, వీడు మహాసముద్ర స్థానంలో ఉన్నాడు. ఆ మహాసముద్ర స్థానంలో ఉన్నటువంటి వాడికి ఒక కెరటం ఇలా వస్తుంది, పోతూ ఉంటుంది. ఒక మరొక చిన్న ఇంకొక పెద్ద వేవ్ వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. అంతేగాని అవన్నీ కూడా లీనమైపోతుంటాయి. శాంతిం ఆప్నోతి. అలాంటివేవి సముద్రం యొక్క నిలకడను, ఆ స్టేటస్ ఏదైతే ఉన్నదో అచలమైనటువంటి స్టేటస్ ను మార్చలేవు అని. నా కామకామి, నా ఇతరః కామకామి ఇతరः కామకామి కామ్యంతే ఇతి కామాః విషయాः కామ్యంతే ఇతి కామాః విషయాः తాన్ కామయితుం శీలం యస్య స కామకామి తాన్ కామయితుం శీలం యస్య స కామకామి నా ఏవ ప్రాప్నోతి ఇత్యర్థః. న ఏవ ప్రాప్నోతి ఇత్యర్థః. స శాంతిమాప్నోతి అనే చోట మధుసూదన సరస్వతి ఇంకో మాట, గొప్ప మాట కూడా వాడాడు. ఆయన జ్ఞాన బలేనా అని అన్నాడు. జ్ఞానం యొక్క బలముతో అని. జ్ఞానంతో బలం ఏమిటండి అంటే ఆ జ్ఞానం వల్ల దేన్నైనటిని కూడా డిస్కార్డ్ చేసేటువంటి ఒక ధైర్యం వస్తుంది, మనోధైర్యం వస్తుంది. అదే మనోబలం అంటే. జ్ఞానం, ఆ జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానంలో నిలకడగా ఉన్నటువంటి మనిషి రాగద్వేషాలు ఇవన్నీ కూడా ఏవి కూడా అతన్ని అఫెక్ట్ చేయవు. వాటి అన్నిటిని కూడా తోసిపడేసేటువంటి స్థితి వస్తుంది. అదే మనం చెప్పుకున్నాం కదండి, ధీర అనే పదానికి కూడా ఆ రెండవ అధ్యాయంలోనే బిగినింగ్ లో ఏదో ధీర అనే పదం వస్తే, ధీర అనే దానికి ఏం చెప్పుకున్నాము? మగ ధీర లాంటిది కాదు. మగ ధీర అంటే వికారహేతవు సతి న విక్రియంతే ఏషాం న చేతాంసి తయేవ ధీరా అన్నారు. అంటే వికార హేతువులు ఉన్నప్పటికీ కూడా, అంటే మనస్సుకు వికారము కలిగించేటువంటి కారణాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి మనసు అయితే వికారమును చెందదో అలాంటి వాళ్ళు ధీరులు అని చెప్పని ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో మన రైటర్స్ కూడా సామాన్యులు గారండి. మనమందరం ఊరికి ఏదో పొంగిపోతామని చెప్పని మనల్ని కొంచెం కంట్రోల్లో పెట్టడం కోసం ధీర అనే పదానికి డెఫినేషన్. ధీ అంటే బుద్ధి. ధీ అనే పదానికి కూడా, ధీ అంటే బుద్ధి కదండి. ధీర, ధియం గృహ్ణాతి రాతి గృహ్ణాతి ఇది ధీర. ధీరుడు అంటే ఏంటి? మనస్సును కంట్రోల్లో పెట్టుకునేటువంటి వాడు ధీరుడు, గాని ఏదో మజులు చూపించేటువంటి వాడు ధీరుడు కాదు అని. సో ఎనివే, ఇక్కడ సశాంతి మాప్నోతి నా ఇతరహ. నా ఇతరహ కామకామి. కామకామి అంటే ఏమిటి? కామములను కోరువాడు కామకామి. కామకామి మోక్షకామి అంటే మోక్షమును కోరువాడు. భోజన కామి అంటాడు అనుకోండి, భోజనమును కోరువాడు. ఇంకేదో కామి అంటే దాన్ని కోరువాడు అని అంతే. సో కామకామి కామ్యంతే ఇది కామాహ విషయాహ. కామ్యంత కామాహ అంటే ఏమిటి? విషయాహ. ఇక్కడ కూడా అదే శంకరాచార్య వారు రాశారు చూడండి. కామాహ అంటే విషయాహ అని రాశారు. ఇక్కడ పైన కూడా తద్వత్ కామాహ ఎం ప్రవిశంతి, విషయములు ఎవరినైతే ప్రవేశిస్తున్నాయో, అంటే ఈయన భోజనం చేస్తుంటాడు, ఇంకేదో ఎవడన్నా ఇస్తే తీసుకుని తెలుసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కామాహ తాన్ కామయితుం శీలం యస్య స కామకామి. కామకామి అనే దానికి ఒక విగ్రహవాక్యం అంటాం కదా సమాసానికి. కామకామి అనేటువంటి సమాసం, దానికి ఒక విగ్రహవాక్యం అంటాం. కామాన్ కామయతి ఇది కామకామి. కామ న కేవలం కామయతి, కామయితుం శీలమస్య. కామించడము అనేటువంటిదే వాని క్యారెక్టరిస్టిక్. అంటే ఏదైనా వస్తువు కనిపిస్తే, అబ్బా ఇదేదో చాలా బాగుందమ్మా, ఈ పర్సు చాలా బాగుంది, మంచి లెదరు, అది ఇది అనుకోవడం. కామాన్ కామయితుం శీలమస్య, వాడి క్యారెక్టర్ అలా ఉంది.
అలాంటి శీలం, శీలం ఉంటే నేచర్, అలాంటి నేచర్, అలాంటి స్వభావం అంటాం చూడండి. ప్రతి ఒక్కదాన్ని నిందించేటువంటి స్వభావం ఉందనుకోండి, అది వాడి వాడి స్వభావం. అలాంటి స్వభావాన్ని సూచించడానికి ఈ కామకామి, ఇట్లా కామం కోరించే స్వభావము గలవాడు అని. ఆ, కామిన్ అనే పదం వస్తుంది అక్కడ. ఏది ప్రథమ ఏకవచనంలో కామిన్. కామిన్ అనే పదము, కామి అనేటువంటిది ప్రథమ ఏకవచనంలో. కామి, కామినవు, కామినః, అట్లా గుణి, గుణినవు, గుడినః అలాగా. సో అలాగా కామయితుం శీలం యస్య స కామకామి నా ఏవ ప్రాప్నోతి, అంటే వాడు లౌకిక సుఖాల్లో మునిగి తేలుతుండేటువంటి వాడు. వాడికి ఇంకా మోక్షం ఎక్కడ, వాడికి ఎందుకు, వాడికి ముముక్షుత్వమే లేదు, వాడికి ఇంకెక్కడ శాంతి ఉంటుంది. వాడు రోజు ఏదో ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటాడు, ఎవడన్నా దెబ్బలాడితే దెబ్బలాడుతుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు అని. సో నైవ ప్రాప్నోతి ఇత్యర్థ. నెక్స్ట్ శ్లోక. యస్మాదేవం తస్మాత్, యస్మాదేవం తస్మాత్ అలా ఈ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి అందువలన అన్నట్టుగా. యస్మాత్, ఈ పైన చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? కామకామి అయినటువంటి వాడు మోక్షాన్ని పొందడు అనేది పరిస్థితి కాబట్టి అని. యస్మాదేవం కస్మాత్ కామకామి మోక్షాన్ని పొందడు అందువల్ల అని. విహాయ కామాన్ యస్సర్వాన్ హాయ కామాన్ యః సర్వాన్ పుమాన్ శరతి నిస్పృహ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకార నిర్మమో నిరహంకారः స శాంతిమధిగచ్చతి. స శాంతిమధిగచ్చతి. ఓకే. విహాయ కామాన్ యహ సర్వాన్ పుమాన్ ప్లస్ చరతి కలిపితే పుమాన్శ్చరతి అవుతుంది. అది సంధి అక్కడ అట్లా ఆ విధంగా వస్తుంది. పుమాన్ ప్లస్ చరతి పుమాన్శ్చరతి అవుతుంది. నిస్పృహ, నిర్మమ, నిర్మమో అంటే నిర్మమ, నిరహంకార, సహ శాంతిం అధిగచ్చతి. ఇవి పద విభాగం. అర్థం ఏంటి? ఎవడైతే యహ విహాయ కామాన్ యహ, యహ అంటే ఎవడైతే, మనం కర్తను ఐడెంటిఫై చేయాలి కదా. యహ ఎవడైతే కామాన్ విహాయ కామములన్నిటిని కూడా, కామక్రోధాలన్నిటిని కూడా వదిలి అని. ఎస్, విహాయ అంటే వదిలేసింది, హా అనే ధాతువును వదిలేయడం. సర్వాన్ కామాన్ విహాయ, అన్ని కామాలను కూడా వదిలివేసి, చరతి పుమాన్ అంటే యహ పుమాన్, యహ అనే దానికి పుమాన్. ఏ ఏ మనిషి అయితే, పుమాన్ అంటే పురుషుడు అనే కాదండి. పుమాన్ అంటే ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే, యహ పుమాన్ ఏ వ్యక్తి అయితే సర్వాన్ కామాన్ విహాయ నిస్పృహ చరతి, కోరికలు లేనివాడై వాటిని అనుభవిస్తున్నాడు లేక ప్రవర్తిస్తున్నాడు. చరతి అంటే ఏంటి? చరతి అంటే మూవ్ మూవ్ కావడం అనమాట. చర అనే పదం ఇది వరకు కూడా వచ్చింది, దానికి కూడా చెప్పుకున్నాం. చర గతి భక్షణ యోగ అని. చర అనే ధాతువుకి రెండు అర్థాలు. ధాతువులకి ఒక్కోసారి రెండు మూడు అర్థాలు ఉంటాయి, నాలుగైదు అర్థాలు కూడా ఉంటాయి. సో చర అనే ధాతువుకి ఏంటి? గతి అంటే గమ్ అంటే మూవింగ్, గోయింగ్. గతి అంటే మూవింగ్. ఏంటి వాడి గతి ఏమిటి అని అంటుంటాం. అంటే వాడి ఫేటు అనే అర్థం కాదు, గతి అంటే మూవింగ్ అని. సో ఏదో గ్రహాల గతి అంటుంటాం, గతి అంటే మూమెంట్ అన్నమాట. సో ఆ విధంగా చరతి గతి. భక్షణం అంటే ఏంటి? తినడం. గతి భక్షణ వ్యూహం అంటే ఏమిటి? చరతి. ప్రచారకుడు అనే పదం కూడా చెప్పాడు. మా వాడు మంచి ప్రచారకులు అంటే బాగా భోంచేస్తారండి అని. సో ఆ విధంగా పుమాన్ చరతి. ఏ విధంగా చరతి అంటే విషయములను స్వీకరిస్తుంటాడు, శరీర యాత్రకు అవసరమైనటువంటి విషయాల్ని ఆయన గ్రహిస్తుంటాడు అని. నిస్పృహ, స్పృహ అంటే ఏమిటి? కోరిక. స్పృహ అనే పదానికి ఇదివరకు చాలా సార్లు వచ్చింది. స్పృహ అంటే కోరిక. ఆ స్పృహ లేనటువంటి వాడు దానిపైన, ఓ ఐ వాంట్ దిస్, ఐ లైక్ ఇట్, ఓ దిస్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్, ఐ లైక్ జిలేబీ అనే ఇది లేకుండా వాడు నిస్పృహ, కోరిక లేనివాడై ఎవడైతే తీసుకుంటుంటాడో. అలాగే ఇంకా రెండు మూడు విశేషణాలు కూడా పెట్టాడు. నిస్పృహ చరతి, నిర్మమ చరతి, నిరహంకార చరతి. నిస్పృహ, నిర్మమ, నిరహంకార. మరి వీటికి ఏదో అర్థాలు చెప్పుకోవాలి మళ్ళీ. నిర్మమ అంటే ఏమిటి? మమ అంటే ఏమిటి? నాది 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 అనేటువంటిది. నువ్వు సన్యాసం తీసుకున్న తర్వాత, లేకుంటే నువ్వు జ్ఞాని అనుకున్న తర్వాత కూడా ఇది నాది ఇది నాది అని అనుకుంటుంటే ఎలాగండి? అంటే ప్రాపర్టీ వదిలేయాలి అని కాదు. ముముక్షువైనటువంటి వాడు ఒక రకమైనటువంటి ఈక్వానిమిటీ అనే దానికి లేకు రావాలి. ముముక్షువైనటువంటి వాడు మిగతా వాటిని, ఓహో హీ హాస్ టు ఎంట్రస్ట్ హిస్ థింగ్స్ టు హిస్ పీపుల్, అండ్ దెన్ వాడు వల్ల ఒక లెవెల్కి రావాలి, ఒక లెవెల్ ఆఫ్ ఈక్వానిమిటీకి రావాలి. సో నిర్మమ, ఎలాగా? మమ మమత్వ భావన అంటాం. మమ అంటే నాది అని, మమత్వం అంటే నాది అనేటువంటి నేచర్.
ఆ మమత్వ భావన లేనటువంటి వాడై నిరహంకార. అహం అహం అంటే ఏమిటి? నేను అహం అంటే నేను ఎవరు, నేను రామయ్య ఎల్లయ్య మల్లయ్య అనేటువంటి అలాంటి భావన లేకపోవడం ఒక అర్థం. అంటే అహం అహం అనేటువంటిది ఇట్ హాస్ బికమ్ సోహం. అహం మర్జెస్ ఇంటూ సోహం అంటారు. ఏది అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో ఈ అహం అనేటువంటి ఈ స్మాల్ ఈగో, స్మాల్ ఐడెంటిటీ ఏదైతే ఉన్నదో, ఇట్ మర్జెస్ ఇన్ ద ఓషన్. ఘటాకాశ రియలైజెస్ దట్ ఇట్ ఈస్ మహాకాశ. అలాగనే ఒక వేవ్ రియలైజెస్ దట్ ఇట్ ఈస్ ఓషన్. అది అది అక్కడ శంకరాచార్యుల వారి శ్లోకం కూడా ఉంటుంది. ఆ, సత్యపి భేదాపి గమే నాథ తవాహం న మమకీనస్వం అని చెప్పిన ఒక శ్లోకం ఉందిలేండి. ఓకే, అది వద్దు ఇప్పుడు. సో ఎనివే, వేవ్ అనేటువంటిది ఇట్ రియలైజెస్ దట్ ఇట్ ఈస్ ఎన్ ఓషన్. ఆ విధంగా ఈ అహంకారం అనేటువంటిది పోయి ఉంటుంది. అది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటి? ఇంకొక అర్థము, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని, నేను పెద్ద జ్ఞానిని, నేను ఇన్ని గ్రంథాలు చదివాను, నేను ఆత్మజ్ఞానాన్ని బోధించడంలో నన్ను మించినటువంటి వాడు లేడు అని అనుకోవడము జ్ఞానం వల్ల వచ్చేటువంటి పొగరు. వీళ్ళే శుంభని శుంభులండి. జ్ఞానం నుంచి వచ్చేటువంటి పొగరే శుంభని శుంభులు, అహం మమ అనేటువంటి వాళ్ళు. మనం ఎక్కడ శుంభని శుంభులు ఎక్కడొస్తారు? దేవి సప్తశతిలో మనం అందరం చండీ యాగమని పోయి కూర్చొని ఏదో డబ్బులు రావాలనో లేక ఇంకేదో శత్రువు కావాలనో ఏదో చేస్తుంటాం. అక్కడ శత్రువు ఎవడు ఉంటే వీళ్ళే, కామక్రోధాలు. తర్వాత ఇంకెవడు? అహం మమ అనేటువంటిది దానిలో ఉన్నటువంటి ప్రకారం. మనం ఏంటి? మనం ఏదో అవితో చండీ యాగం చేసి నేను ఇంకో 10 ఏళ్ళు రాజ్యంలో ఉండాలి అనుకుంటుంటాం. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఎనివే, నిర్మమ నిరహంకార సహ శాంతిం అధిగచ్చతి. అలాంటి వాడు శాంతిని అధిగచ్చతి అంటే పొందుతాడు అని. సింపుల్ శ్లోకమే. ఏ, భాష్యం కూడా కొంచెమే ఉంది. విహాయ పరిత్యజ్య పరిత్యజ్య కామాన్ యః సన్యాసి కామాన్ యః సన్యాసి పుమాన్ సర్వాన్ అశేషతః కార్త్స్యేన పుమాన్ సర్వాన్ అశేషతః కార్త్స్యన్నేన కార్త్స్యేన స న రత స కార్ న జల్దీగా. సంస్కృతంలో ప్రాబబ్లీ ద మోస్ట్ కాంప్లికేటెడ్. ఇది టైప్ టైప్కి వచ్చేవాళ్ళు కొట్టేవాళ్ళు నానా అవస్థ పడుతుంటారు. దీన్ని కార్త్స్యేన ర త స న అన్ని ఉన్నాయి చూడండి. యా కూడా ఉంది అందులో. ర త స న యా 5 ఉన్నాయి అందులో. కార్త్స్యేన అని. కృత్స్నం అనే కార్త్స్యన్నేన పదం ఉంది కదా. కృత్స్నం అంటే కంప్లీట్. కృత్స్నం దానిలో 4 ఉన్నాయి. కృత్స్న. కరతన కృత్స్న. స్న స్న అనే దానిలో స న 3 ఉన్నాయి. స్న. ఇక్కడ కార్త్స్నీయన ర త స. ఇక్కడ చూస్తే మనం హిందీలో చూస్తే మనకు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. ర త స న య ఇన్ని ఉన్నాయి చూడండి. కార్త్స్నేన అంటే కంప్లీట్లీ అని. కృత్స్నం అంటే కంప్లీట్. సరే, ప్రాక్టీస్ చేయవయ్యా. కార్త్స్నేన చరతి జీవనమాత్ర చేష్టా శేష చరతి జీవనమాత్ర చేష్టా శేషః పర్యటతి ఇత్యర్థః. పర్యటతి ఇత్యర్థః. ఇక్కడేముంది? విహాయ కామాన్ ఎస్ సర్వాన్, ఆ, ఆ, సర్వాన్ అంతవరకు చెప్పారు. విహాయ అంటే ఏమిటి? పరిత్యజ్య, వదిలేసి, త్యజించి. వేటిని? కామాన్ అంటే కామములు అంటే రాగద్వేషాలు, విషయములపైన కోరికలు, ఇవన్నీ కూడా. యహ సన్యాసి పుమాన్, ఎవరైతే ఏ వ్యక్తి అయితే సర్వాన్ అశేషత, ఏది కూడా మిగలకుండా, ప్రతి ఒక్కటి నేను ఇది ఒక్కటి పెట్టుకుంటాను కానీ నాకేదో బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి ఉన్నది, ఇది ఒక్కటి నాకు ఉండని అనేటువంటిది కూడా ఉండకూడదు. లేకుంటే ఇదేదో నాకు ఇల్లు ఉంది, ఇది ఒకటి ఉండని నేను సన్యాసి అనుకునేవాడు. కార్త్స్నియేన, అశేషత అంటే ఫుల్లీ, శేషము లేకుండా. అశేషత అంటే శేషం ఇంకా మేది ఏది లేదు. లేకుండా. కార్త్స్నియేన కృత్స్నంగా. కార్త్స్నియం అంటే కంప్లీట్లీ అని. కార్త్స్నియేన చరతి. చరతి అంటే ఈ మూవ్స్ అనే ఒక అర్థము. తర్వాత అత్యవసరమైనటువంటి వాటిని మాత్రం తీసుకుంటుంటాడు. ఏవి ఇక్కడ రాస్తున్నారు ఆయన? చరతి ఏ విధంగా? చరతి జీవనమాత్ర చేష్టా శేష. జీవనమాత్ర చేష్ట అంటే ఏమిటి? జీవించడానికి మాత్రమే అవసరమైనటువంటి చేష్టలు. చేష్టలు అంటే ఏదో సిల్లీ థింగ్స్ అని కాదు. వీడే చాలా చేష్టలు చేస్తున్నాడు అంటుంటాం తెలుగులో. చేష్టలు అంటే అలాంటివి కాదు. చేష్ట అంటే యాక్టివిటీ. జీవించడానికి ఎంత అవసరమో అంత చేష్టలే చేస్తుంటాడు. అంటే వీడు టీవీ చూస్తూ కూర్చునే వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. టీవీ చూస్తూ కూర్చొని వాడు టీవీ చూడడానికి ఎంతవరకు
అంతే చేష్టలు చేస్తుంటాడు. అక్కడ ఇంకా కౌచ్ పైన కూర్చొని, కౌచ్ పొటాటో అంటారు అలాంటి వాళ్ళని, వాడు కూర్చొని పొటాటో తింటుంటాడు, ఇతర అవుతుంటాడు. అటువైపు వాడు ఎవడో బాగా ఫిజికల్లీ ఫిట్ ఉన్నాడు, వాడు టీం క్రికెట్ ఏదో ఆడుతుంటాడు, ఇంకేదో ఫుట్బాల్ ఏదో ఆడుతుంటాడు. వీడు మాత్రం దీనిపైన కూర్చొని బాగా పొట్ట పెంచుకొని హ్యాపీగా అది చిప్స్ తినుకుంటా కూర్చొని ఉంటాడు. సో అలా కాదు, ఏదో టీవీ ఎంజాయ్ చేయడం జీవన మాత్ర యాత్ర, జీవన మాత్ర చేష్ట అంటే అట్లా అలాంటివి కాదు. జీవించడానికి ఎంత అవసరమో అన్నే చేష్టలు చేస్తుంటాడు. అవే శేషమైనది, అదే శేషం, అంతే మిగిలింది. ఇంక మిగతా యాక్టివిటీస్ అన్ని వెళ్ళాయి. జీవన మాత్ర అంటే జీవించడానికి మాత్రం చేష్ట, ఎంత యాక్టివిటీ అవసరమో అంతే చేస్తుంటాడు అని, అది మాత్రమే మిగిలింది. జీవన మాత్ర చేష్ట శేష, జీవించడానికి ఎన్ని చేష్టలు అవసరమో అంతే చేస్తుంటాడు. ఉదాహరణకి సన్యాసి భిక్షాటనం చేయాలి, ఆ భిక్షాటనం చేస్తాడు, అంతే. దట్స్ ఆల్. ఇంక మిగతా ఇంకేం చేయడం అనమాట. ఇంక మిగతా చేష్ట శేష పర్యటతి, తిరుగుతుంటాడు అని, పర్యటతి ఇత్యర్థ. తర్వాత నిస్పృహ శరీర జీవన మాత్రే అపి, నిస్పృహः शरीरजीवनमात्रे अपि నిర్గత స్పృహ యస్య స నిస్పృహ సన్. నిర్గతా స్పృహా యస్య సః నిస్పృహः సన్. ఇంకా వాక్యం పూర్తిగా నిస్పృహ అలా కలిగినటువంటి వాడై అని, నిస్పృహ అంటే కోరికలు లేని వాడై అని. ఏమిటి నిస్పృహ? దేని ఎందు నిస్పృహ? అంటే స్పృహ అంటే కోరిక అన్నాం కదా, నిస్పృహ దేని ఎందు కోరిక? ఇప్పుడు మిగతా విషయాల గురించి అయిపోయింది, విషయాలపైన లేనే లేదు. మరి ఇంకా అవి ఎలా చెప్పుకోవాలి? విహాయ కామాన్ అన్న తర్వాత దీనికి ఇంకేదో వేరే అర్థం చెప్పాలి కదా. ఒకే ఒకే అర్థం 4-5 చెప్పకూడదు కదా. సో ఇక్కడ ఏంటి? శరీర జీవన మాత్రే అవి నిర్గతా స్పృహ, నేనేదో గట్టిగా జీవించాలి అనేటువంటి కోరిక కూడా లేకుండా అని. ఇంతకుముందు ప్రాపర్టీ గురించి, దాని గురించి, దీని గురించి చెప్పాడు. ఇప్పుడు శరీర జీవన మాత్రే అపి నిర్గతా స్పృహ అంటే ఏంటి? నేను ఎలాగో అలాగా జీవనం నిలుపుకోవాలి, ఎలాగో అలాగా నేను ఫలానా ఇది చేసి జీవనం నిలుపుకోవాలి, ఎలాగో అలాగా చిన్న సేద్యం చేసో లేక ఇంకేదో కూలి చేసో నాలి చేసో జీవనం నిలుపుకోవాలి. ఉం? లేకుంటే ఇంకేదో మరణ భీతి, ఏదో ఏదో ఆశ్రమంలోనో ఏదో ఉంటాడు అనుకోండి, మరణ భీతి వచ్చినప్పుడు ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది ఇది ఇలాంటివి లేకుండా నేను చూశాను అలాంటి వాళ్ళని. అసలు మరణ భీతి లేకుండా ఒక ఆయన బలవంతంగా 90 years ఆయన ఒక ఆయన, ఆయన్ని వాళ్ళ పాపం ప్రేమ కొద్దీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేర్పిస్తే ఆయన అన్ని పెట్టారు, రకరకాలైనటువంటి మానిటర్స్ మానిటర్స్ అన్ని పెడితే ఏదో మనం బలవంతంగా తీసుకెళ్లారు. ఈయన హెల్ప్లెస్ స్థితిలో ఉన్నప్పుడు ఆయన తీసి పడేసుకొని, అరే నాకు అనుష్ఠానం టైం అయింది పీకి పడేసుకొని వచ్చేసాడు ఇంటికి. సో అలాంటి వాళ్ళని చూశాను నేను. ఆయన పేరు సన్నిధానం లక్ష్మీనారాయణ శర్మ గారిని, కొన్నేళ్ల క్రితం చనిపోయారు ఆయన. సో చాలా గొప్పవాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఉంటారంటే ఎక్కడెక్కడ ఉండొచ్చు. మనం అన్నట్టు నేను చూశాను అలాంటి వాళ్ళని. ఎనివే, శరీర జీవన మాత్రే అపి నిర్గతా స్పృహ, ఆ స్పృహ లేనటువంటి వాడు, కోరిక లేనటువంటి వాడు. యస్య స నిస్పృహ, అలాంటి వాడు నిస్పృహుడు. నిస్పృహుడు అంటే ఏమాత్రము కూడా దానిపైన కోరిక లేదు. ఏ రోగం వస్తే వచ్చింది అనుకుంటూ ఉంటాడు. ఏదో మినిమం ఎంతో ఏదో దాన్ని ఒకవేళ మందులు వేసుకోకూడదని కాదు, ఏదో మినిమం మినిమం ఏదైనా చేస్తుంటాడు, కానీ దాని గురించి భయపడి ఉండడు. భయపడి ఎక్కడో పోయి అక్కడ కూర్చొని ఉంటాడు ఐసీయూలో. నిర్గత స్పృహ యస్య స నిస్పృహ సన్. తర్వాత నిర్మమ, ఇది ఇప్పుడు నెక్స్ట్ నిర్మమః లైన్. నిర్మమ శరీర జీవన మాత్రాక్షిప్త పరిగ్రహే అపి, నిర్మమः शरीरजीवनमात्रा क्षिप्तपरिग्रहे अपि మమ ఇదం ఇది అభిమాన నివేశ వర్జిత. मम इदम् इति अभिनिवेशवर्जितः. అభిమాన కదలే, అభినివేశ వర్జిత. ఓకే. నిర్మమ అంటే మమ అంటే ఏంటి? నాది, మైన్ మైన్ అని. అహం ఇస్ మై, అహం నే ఐ, మమ అంటే నాది. సో ఏమిటిది ఇక్కడ ఏం చెప్పుకోవాలి? శరీర జీవన మాత్ర క్షిప్త పరిగ్రహే అపి, శరీర జీవన మాత్ర ప్లస్ ఆక్షిప్త, మాత్ర ప్లస్ క్షిప్త కాదు, క్షేపణం అంటే విసిరేయడం, ఆక్షిప్త అంటే ఎవరి చేత పైన ఇవ్వబడినటువంటి అని. ఎవరో ఈయన పైకి తోశారు అని కాదు, ఎవరి చేతన్నా ఇవ్వబడినటువంటి. శరీర జీవన మాత్ర క్షిప్త అంటే శరీర జీవన మాత్రానికి ఎవరైనా ఇచ్చినటువంటి వస్తువులని పరిగ్రహే అపి, పరిగ్రహం అంటే తీసుకోవడం దానిలో కూడా అని. సో ఎలాంటి ఏమిటిది? శరీర జీవన మాత్ర, ఇక్కడ ఇంత ముందు కూడా చెప్పాం, జీవన మాత్ర జీవించడానికి అవసరమైనటువంటి అత్యవసరమైనటువంటి విషయాలను, వస్తువులని
ఆక్షిప్త అంటే లేదా ఎవరికైనా ఇవ్వబడినటువంటి వస్తువులను ఆ, పరిగ్రహేపి మమ ఇదం, ఇది నాది అనేటువంటి అభినివేశ వర్జిత. మరి అంత సన్యాసి అయినటువంటి వాడికి ఇంకా దానిలో ఇంకా ఎక్కడ ఉంటుందండి అంటే, ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఎవరో ఉదాహరణకి ఒక మంచి గొప్ప పండితుడు ఉన్నాడు అనుకోండి, వేద పండితుడు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంచి నైష్ఠికులు ఉంటారు. నేను అలాంటి వాళ్ళని చూశాను. ఆయనకు ఒక చిన్న జింక చర్మం ఇస్తే మహా హ్యాపీ, సంతోషం. ఆయన జింక చర్మం చేతిలో పట్టుకునే ఉంటాడు, ఎందుకంటే దానిపైన కూర్చొని నేను చేస్తే నాకు ఎంతో పుణ్యం వస్తుంది అనే భావనలో ఉంటాడు. సో అలాంటి కొంతమంది జింక చర్మం రామాయణంలో మనం చూస్తాం. లవకుశులు మొట్టమొదట్లోనే లవకుశులు రాముడి ఆస్థానానికి కాదు, అయోధ్య నగరంలో పాటలు పాడుకుంటూ పోతుంటారు. ఆ, అంతకంటే ముందు వాల్మీకి ఏం చేస్తాడు, రామాయణాన్ని రాసిన తర్వాత అక్కడ తను చదివి వినిపిస్తాడు. మొట్టమొదట కుశలవులు వాటిని నేర్చేసుకుంటారు. కుశలవులు రామాయణం మొత్తాన్ని నేర్చుకుని దాన్ని గానం చేయడం మొదలు పెడతారు. ఇంకా ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఇస్తారు ఆ గానం, డెమాన్స్ట్రేషన్. వాళ్ళందరూ కూడా మునులంతా ఉంటారు కదా, మునులు కూర్చున్నటువంటి సభలో వీళ్ళు రామాయణాన్ని గానం చేస్తే వాళ్ళందరూ చాలా ఉప్పొంగిపోయి వాళ్ళిద్దరికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారట. ఆ మునులందరూ గిఫ్ట్లు ఏమి ఇస్తారండి, ఒక ఆయన దర్భ చాపిచ్చాడంట, ఇంకొక ఆయన కొంచెం కమండలం ఇచ్చాడంట, ఇంకొక ఆయనకి ఏదో ఉత్తరీయం ఇచ్చాడు, ఇంకొక ఆయన జింక చర్మం ఇచ్చాడు. ఇలాంటివే కదా వాళ్ళకి ఇచ్చేది. సో అలాంటి వాటిపైన కూడా అబ్బా ఇదేదో కమండలం చాలా బాగుంది, చాలా మంచి మంచి కార్వింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి దానిపైన ఇది నాది అనేటువంటి మమత్వం ఉండకూడదు. అంటే ఇది సింపుల్, ఏదో ఉదాహరణ ఏదో వచ్చింది. సో లేదా జీవ ఇంక ఉదాహరణకి దానిపైన కూడా అరే ఇది దీన్ని నేనేదో రక్షించాలి. ఉదాహరణకి జడభరతుడు అనే కథ మనకు తెలుసు, భాగవతంలో వస్తుంది. ఆ జడభరతుడు ఏం చేస్తాడు, ఏదో లేడీ సింహం, సింహమో ఏదో దాని పులి దాన్ని తరుముతుంటే అది వచ్చి అక్కడ ఆ నదిలో బిడ్డను ప్రసవించి అక్కడ పరిగెడుతున్నటువంటి లేడీ కడుపులో నుంచి అది పడిపోతుంది, అది పరిగెత్తిపోతుంది. ఈ ఇది నీళ్లలో పడిన దాన్ని ఈయన రక్షిస్తాడు. అప్పుడు ఇంకా దాని వెంబడి పోయిందా, అది ఏం చేసిందో తెలియదు, అది ఆ సింహం. సో ఈయన రక్షించిన తర్వాత దాన్ని పెంచుకున్న తర్వాత దానిపైన ఈయనకు ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ ఈయన చనిపోయేటప్పుడు కూడా అయ్యో నేను చనిపోయిన తర్వాత ఇది ఏమవుతుందో అని చెప్పని ఆయనకు అలాంటి ఆ వి- ఇది వస్తుంది. ఆ భరతుడు అనేటువంటి వాడు అన్నిటినీ, రాజ్యాన్ని అన్నిటినీ త్యజించిపోయినటువంటి వాడికి ఆ లేడి పైన ప్రేమ వస్తుంది. సో ప్రేమ అనేటువంటిది కూడా భ్రాంతి అండి. అయ్యో ఇది నాది అనేటువంటి భ్రాంతి. మనం దీనిలో చూస్తాం, అపరాజిత స్తోత్రం అనే దానిలో ఉంది చూడండి, యా దేవి సర్వభూతేషు దయా రూపేణ మాతృ రూపేణ సంస్థిత. అయ్యో నేనేదో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి, నేను దీన్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఉంటుంది. నెక్స్ట్ లైన్ ఏముంది, యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. నేనేదో దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నా, నేను దీన్ని ఏదో ఇది చేస్తున్నా అని చెప్పని ఆ ప్రేమ ఉంది చూడండి, అది భ్రాంతి. భ్రాంతి అంటే ఏమిటి, మనం ఈ దేహాత్మ భావములో ఉన్నందువల్ల కలిగినటువంటి ఒక భ్రమ, అంతే భ్రాంతి అంటే. సో ఇంకా వాడు ఆ మాయ అనే లెవెల్లోనే ఉన్నాడు అనమాట. సో అది ఇక్కడ విషయం. సో అలాంటిది కూడా లేకుండా అందువల్ల ఏమవుతుంది, ఆ జడభరతుడు మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఆ జన్మలో తర్వాత అతనికి మోక్షం లభించింది అని చెప్పని మనం భాగవతంలో చదువుతాం. అంటే మనం భగవద్గీతకు ఓ చిన్న కామెంటరీ, చిన్న కాదు బ్రహ్మాండమైన కామెంటరీ లాగా ఉంటుందండి భాగవతం చదివితే గాని. దయచేసి మీరు భాగవతం కూడా చూడండి. భాగవతాన్ని మన తత్వ విధానంద గారు 3 వాల్యూమ్స్ లో, సంస్కృత భాగవతం ఉంది కదా, భాగవతం చదివితే సంస్కృతం భాగవతమే చదవాలి. మళ్ళీ తెలుగు భాగవతం చదివితే నేను తప్పులు పట్టడం లేదు కానీ కొన్ని కొన్ని అనవసరమైన ఉంటాయి తెలుగు భాగవతంలో. దానిలోనూ సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి ఆ ఫిలసాఫికల్ గ్రాండియర్ అంతో ఇంతో ఉంటుంది, లేకుండా కాదు. ఇక్కడ తగ్గిపోతుంది. ఇక్కడ ఏదో భక్తి పైన ఎంఫసిస్ ఎక్కువ ఉంటుంది. భక్తి ఏం చెడ్డది కాదు, కానీ భక్తి పైన ఎంఫసిస్ పెరిగిపోతుంది. కొన్ని అనవసరమైన వర్ణనలు ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ కూడా వదిలేసేయండి. సంస్కృత భాగవతానికి ప్రతి పదార్థము తాత్పర్యంతో తత్వ విధానంద గారు 3 వాల్యూమ్స్ లో వచ్చింది. అది రామకృష్ణ మిషన్ వాళ్ళు ఎవరో పబ్లిష్ చేశారు. అది ఒకసారి మీరు చూడొచ్చు. చూసి ఆ, చదివితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా సంస్కృతంలో ఇంకా నెట్ లో చాలా వచ్చాయండి, నెట్ లో కూడా చాలా ఉన్నాయి. ఎనివే, అభినివే మమ ఇదమితి అభినివేశం. అభినివేశం అంటే ఏంటి, దానిపైన అభిమానం, అభిమాన వర్జిత, అది లేనటువంటి వాడు అనమాట. తర్వాత నిరహంకార విద్యావత్వాది నిమిత్త ఆత్మ సంభావన రహిత ఇత్యర్థ. అహంకారः విద్యావత్వాది నిమిత్త ఆత్మసంభావనారహితः ఇత్యర్థः. వెరీ గుడ్. నిరహంకార అంటే ఏమిటి, విద్యావత్వాది నిమిత్త. విద్యావత్వం అంటే ఏంటండి, విద్యావాన్ గా ఉండడం విద్యావత్వం. విద్యావాన్ అంటే జ్ఞాని,
జ్ఞానం కలిగినటువంటి వాడు, విద్యను కలిగినటువంటి వాడు విద్యావాన్, ధనవాన్, గుణవాన్ లాగా. ధనవాన్ అంటే ధనం కలిగినటువంటి వాడు, గుణవాన్ గుణం కలిగినటువంటి వాడు, బలవాన్ బలం కలిగినటువంటి వాడు, విద్యావాన్ అంటే విద్య కలిగినటువంటి వాడు. విద్యావత్వం, ధనవత్వం, గుణవత్వం లాగా దాని వల్ల విద్యావత్వాది నిమిత్త విద్వను కలిగి ఉండడము మొదలైనటువంటి నిమిత్తములు అంటే కారణములు. ఆ కారణాల వల్ల ఆత్మ సంభావన రహిత. ఆత్మ సంభావన పదం కూడా వస్తుందండి. నెక్స్ట్ వస్తుంది మనకు. ఆత్మ సంభావిత స్తబ్ధ అని చెప్పని కృష్ణుడు మళ్ళీ చెప్పబోతున్నాడు. ఆత్మ సంభావన అంటే ఏంటి? తను తానబ్బా నేను ఇంత గ్రేట్ ఫెలో అనుకోవడం అనమాట. ఆత్మ సంభావన అనే పదం మనం విన్నాం. ఏదో ఆయన ఎవరు వచ్చారంటే పూజ బాగా చేసినాడు, ఆయనకి ఏదో సంభావన ఇచ్చి పంపండి అంటుంటాం. లేకుంటే మంచి పండితుడు అంటే సంభావన ఇవ్వండి అంటుంటాం. సంభావన అంటే వీడు ఈ కాలంలో స్కాలర్షిప్స్ ఇచ్చినట్టుగా. సంభావన అంటే సమ్యక్ భావన, ఇది చాలా గొప్పవాడు అనే భావనతో మనం ఏదో ఆయనకు ఇచ్చేటువంటి డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, శాలువ కావచ్చు, ఏదో సంథింగ్. ఇదేమిటి? సంభావన, సమ్యక్ భావన, గొప్పవాడు అని భావించడం. అది ఆత్మ సంభావన అంటే ఏమిటి? అమ్మ నన్ను నేనే పండితం మన్యులు అంటుంటా. పండితం మన్యులు అంటే ఆత్మానం పండితం మన్యతే ఇది పండితం మన్య. తన్ను తాను గొప్ప పండితుడు అనుకునేటువంటి వాడు పండితం మన్యుడు అని. సో ఆత్మ సంభావన రహిత ఇత్యర్థ. అంటే ఇంకో అర్థం కూడా ఏం చెప్పారంటే, ఈ శంకరాచార్యుల వారు చెప్పిందా కొంచెం ఎలాబొరేట్ చేసి, శంకరానంద అని ఆయన, దేహమందు అహం బుద్ధి లేనటువంటి వాడు, నేను ఈ దేహము, నేను ఫలానా, నేను ఇది అనేటువంటి ఆ అహంకారం 2 లెవెల్స్. ఒకటి మామూలు లౌకికమైనటువంటి పొగరు ఒకటి, రెండవది ఫిలసాఫికల్ ఇదేంటి సూపర్ ఇంపోజిషన్, ఏది రాంగ్ సూపర్ ఇంపోజిషన్, తాదాత్మ్య బుద్ధి. ఒక ఫిలసాఫికల్ ఇగ్నోరెన్స్, ఇది ఒకటి న్యాచురల్ థింగ్. న్యాచురల్ అంటే సోషల్ కాంటెక్స్ట్ థింగ్ అనమాట. సో ఆ రెండు లేనటువంటి వాడు. స ఏవం భూత స్థిత ప్రజ్ఞ स एवं भूतः स्थितप्रज्ञः బ్రహ్మవిత్ ब्रह्मवित् శాంతిం సర్వ సంసార దుఃఖోపరమలక్షణం నిర్వాణాఖ్యం शान्तिं सर्वसंसारदुःखोपरमलक्षणां निर्वाणाख्यम् నిర్వాణాఖ్యం అధిగచ్చతి ప్రాప్నోతి अधिगच्छति प्राप्नोति బ్రహ్మభూతో భవతి ఇత్యర్థః. ब्रह्मभूतो भवति इत्यर्थः। ఓకే. స ఏవం భూత, సహ ఏవం భూత అంటే అలాంటి వాడు అని. ఎలాంటి వాడు? నిర్మమ నిరహంకార నిస్పృహ అయినటువంటి వాడు. సహ ఏవం భూత అలాగా ఉన్నటువంటి వాడు. ఈ విధంగా, ఏవం అంటే ఈ విధంగా అని, ఈ విధంగా ఉన్నటువంటి వాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు ఎవడు? స్థిత ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞుడు. బ్రహ్మవిత్, స్థిత ప్రజ్ఞుడు అంటే బ్రహ్మజ్ఞాని. మీరు స్థిత ప్రజ్ఞుడు, ఈయన శంకరాచార్యులు వారే రాస్తున్నారు, మనకు కన్ఫ్యూషన్ లేకుండా. ఈ స్థిత ప్రజ్ఞుడు వేరే, బ్రహ్మజ్ఞాని వేరే, అనన్య భక్తుడు వేరే అని. అది కూడా అక్కడ కూడా వస్తుంది. ఇలాంటిది స్థిత ప్రజ్ఞుడు అంటే బ్రహ్మవిత్తే. సో ఈ బ్రహ్మవేత్త శాంతిం, ఏమిటి శాంతి అంటే ఏంటండి? పీస్ఫుల్ గా ఉండడం అనే అర్థం కాకుండా సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణం. సర్వ సంసార దుఃఖములు, ఎందుకంటే రాగద్వేషాలు అనేటువంటి ఉంటేనే కదా మళ్ళీ సంసారం ఇవన్నీ కూడా. సంసార దుఃఖ ఉపరమ అంటే ఏంటి? అంతా కూడా తొలగిపోవడం. ఉపరతి అంటాం కదా. ఉపరతి అంటే తొలగిపోవడం, ఆర్ విత్డ్రాయల్ అంటుంటాం. ఉపరతి అంటే విత్డ్రాయల్. సో సంసార దుఃఖ ఉపరమ లక్షణం, అది లక్షణముగా కలిగినటువంటి సంసార దుఃఖముల నుండి ఉపరతి అనేటువంటి లక్షణంగా కలిగినటువంటి శాంతి అలాంటిది. దాని పేరు ఏమిటి? నిర్వాణాఖ్యం. నిర్వాణం అనే పేరు గలది. నిర్వాణాఖ్యం అంటే ఏమిటి? నిర్వాణం అనే పేరు గలది. ప్రవరాఖ్యుడు అంటే ఏమిటి? ప్రవరుడు అనే పేరు గలవాడు. ప్రవరాఖ్యుండు అలేఖ్యతను విలాసుడే అని అంటాం కదా. ప్రవరాఖ్యుడు. ఇంకోటి ఎవడో ఇంకా ఏదో వాక్యం అనేది ఇంకెక్కడ వస్తుంది? ఎనివే, ఆఖ్య అంటే పేరు, ఆఖ్యం అంటే ఇంకేం లేదు, పేరు. నిర్వాణాఖ్యం అంటే నిర్వాణము అనే పేరు గల శాంతిని. నిర్వాణం అంటే ఏంటి? బౌద్ధులు కూడా, బుద్ధుడు కూడా, ఆయన బౌద్ధులు కూడా దీన్ని నిర్వాణం అనే పేర్లు అక్కడ ఉంటుంది. నిర్వాణం. నిర్వాణం అంటే వా అనేటువంటి ధాతువుకి గాలి వీచుచున్నది. వాయు వాతి అంటే వాయువు చలిస్తున్నది అని. వాయువు మనం దాని వాతి అంటే గాలి వీచుచున్నది అంటాం మనం తెలుగులో. వీచుచున్నది అంటాం కదా, వాతి. వా అనే ధాతువుకి గతి. గతి అనేట మూవ్మెంట్ అన్నమాట. వాయు మూవింగ్. సో వానము అంటే ఏంటి? మూమెంట్. నిర్వాణము అంటే ఏంటి? టోటల్ అబ్సెన్స్ ఆఫ్ మూమెంట్. ఎందువల్ల టోటల్ అబ్సెన్స్ ఆఫ్ మూమెంట్? నిర్గతం వానం. ఇక్కడ దీనికి నీలకంఠ వ్యాఖ్యలో, నీలకంఠ చతుర్ధర అని మహాభారతానికి మొత్తానికి భాష్యం రాశాను. భాష్యం కాదు, కామెంటరీ అంటే టీకా రాశారు కదా.
అవసరమైన చోట టీక రాశాడు, చిన్న చిన్న సింపుల్ వాటికి రాయలేదు. సో ఆ నిర్వాణం అంటే ఏంటాడు, నీలకంఠుడు ఏం రాస్తాడు, నిర్గతం వానం గమనం. వానం అంటే మూమెంట్ అన్ని ఆగిపోయింది. ఎందువల్ల? నిర్గతం వానం గమనం యస్మిన్ ప్రాప్యే బ్రహ్మణి. యస్మిన్ బ్రహ్మణి, ఈ బ్రహ్మయందే మొత్తం లీనమైపోయినాడు ఈయన. బ్రహ్మయందే లీనమైపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మూమెంట్ అనేది ఉంటదే లేదనమాట. నిర్గతం నిర్గతం వానం గమనం యస్మిన్ ప్రాప్యే బ్రహ్మణి. యస్మిన్ బ్రహ్మణి ప్రాప్యే సతి అని అక్కడ. యస్మిన్ ప్రాప్యే బ్రహ్మణి, ఏ బ్రహ్మనైతే పొంది ఇంకా మిగతా మూమెంట్ ఏమీ లేకుండా అయిపోయిన స్థితి ఉన్నదో అది నిర్వాణం అన్నారు. ఊరికే సమాధిలోకి వెళ్ళిపోవడము, మనసును నిలపడము అది కాదు. కొంచెం కొంచెంసేపు బాగా బ్రీతింగ్ చేసి మనసులో చిత్తవృత్తి నిరోధ అంటంగా చిత్తవృత్తి నిరోధం చేసి ఊరికే కూర్చునేటువంటిది కాదు. దాని తర్వాత మళ్ళీ సమాధి తర్వాత మళ్ళీ దీనిలోకి వస్తాం. మళ్ళీ మెలకు మళ్ళీ ఉత్థాన దశ అంటాం. మళ్ళీ లౌకిక కర్మల్లోకి వస్తాం. అలా కాదు. ఇదేంటి? జ్ఞానం వల్ల బ్రహ్మ జ్ఞానము అనేటువంటి సముద్రంలో కలిసిపోయినాడు ఇతను. బ్రహ్మ జ్ఞానం అనేటువంటి ద ఓషన్ ఆఫ్ కాన్షియస్నెస్, దానిలో కలిసిపోయాడు ఇతను. సో అలాంటి దానిలో నిర్వాణం, నిర్గతం వానం, ఎలాంటి మూమెంట్ లేనటువంటి స్థితి అని. సో అలాంటి స్థితిలో ఉన్నాడు బ్రహ్మలోనే. ఒక మూమెంట్ గమనము లేనటువంటి స్థితి, బ్రహ్మలోనే వానము లేనటువంటి స్థితి నిర్వాణం. అది నిర్వాణం. తర్వాత నిర్వాణం అనే పదానికి ఇంకా ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్పారంటే, వానం గమనం అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా సంసారం అంటే ఇప్పుడు ఒక జన్మ నుంచి ఇంకో జన్మ, ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మ, ఇవన్నీ గమనం, మూమెంట్ అన్నమాట. అవన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ అర్థం కూడా చెప్పినారు ఇప్పుడు దానికి. నిర్వాణం అనే దానికి బ్రహ్మైవ సన్ బ్రహ్మాత్యేతి అని కూడా, బ్రహ్మగానే ఉంటూ బ్రహ్మను తెలుసుకున్నాడు అని. ఇప్పుడు మనం అందరం కూడా బ్రహ్మలే, కానీ మనం తెలుసుకోలేదంతే. బ్రహ్మైవసన్ ప్రతిరోజు సంధ్యావందనలో చెప్పుకుంటారండి. సంధ్యావందనం చేసుకునేటువంటి వాళ్ళు బ్రహ్మైవసన్ బ్రహ్మాప్నోతి స ఏవం ఏవం వేద అని చెప్పుకుంటారు. ఏంటంటే బ్రహ్మగానే ఉంటూ వీడు బ్రహ్మను తెలుసుకుంటున్నాడు అని. మరి ఇన్నాళ్ళు తెలియలేదు అంతే, ఇప్పుడు సడన్ గా తెలిసింది. అది బ్రహ్మాభ్యాసం అంటారు. సంధ్యావందనాన్ని బ్రహ్మాభ్యాసం అని కూడా అంటారు. సో ఎనివే, ఇక్కడ ఈ సర్వ సంసార దుఃఖ ఉపరమ లక్షణం నిర్వాణాఖ్యం, అలాంటి నిర్వాణము అనే పేరు కలిగినటువంటి ఆ శాంతిని అధిగచ్చతి. అధిగచ్చతి అంటే ప్రాప్నోతి. బ్రహ్మభూతో భవతి, బ్రహ్మ అయిపోతున్నాడు అతను. బ్రహ్మభూతో భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మను తెలుసుకున్న తర్వాత బ్రహ్మగానే అవుతున్నాడు అని. సో దట్ ఈస్ ద పాయింట్. తర్వాత సో ఇది ఇక్కడికి 71 అయిపోయింది. ఇంకా టైం ఉందా? ఓహో, ఓన్లీ 1 minute ఇదే. ఈ శ్లోకం ఊరికే అలా చదువుతాం. సా జ్ఞాననిష్ఠా స్తూయతే. జ్ఞాననిష్ఠా స్తూయతే. ఆ జ్ఞాననిష్ట కీర్తింపబడుతున్నది అని. ఇది చాలా గొప్పదయ్యా ఈ జ్ఞాననిష్ట అని శ్రీకృష్ణుడు కీర్తిస్తున్నాడు. ఎవరెదురుగా? అర్జునుడు ఎదురుగా. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి స్థిత్వా స్థి- స్థి- స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఇంతకుముందు శంకరాచార్యులు వారు చెప్పినటువంటి నిర్వాణం అనే పదాన్ని శ్రీకృష్ణుడు వాడిన శ్రీకృష్ణుడు వాడిన పదమే. ఏషా బ్రాహ్మీ స్థితి, ఏషా స్థితి, ఈ స్థితి ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మలో గమనం లేకుండా ఉండడము అనేటువంటి స్థితి, ఇది బ్రాహ్మీ స్థితి. ఏషా స్థితి బ్రాహ్మీ స్థితి, బ్రహ్మములో ఉండడం అనేటువంటి స్థితి. పార్థ, ఓ పార్థుడా, నా ఏనాం ప్రాప్య విముహ్యతి, ఇలాంటి స్థితిని పొందినటువంటి వాడు ఎలాంటి మోహమును కూడా పొందడు. మోహం అంటే ఏంటి? మళ్ళీ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఐడెంటిఫికేషన్ అన్నమాట. మోహం అంటే ఇంకేం లేదు. మోహం అంటే ఏదో ప్యాషనేట్ గా లవ్ లో పడిపోవడం అని కాదు. విముఖత అంటే దేహాత్మ భావంలోకి రాడు. స్థిత్వాస్యాం అంతకాలేపి, అంతకాలేపి ఈవెన్ అట్ ది టైమ్ ఆఫ్ డెత్, అంతకాలం జీవించకంతకాలము ఇడియాటిక్ గా జీవించినాడు. ఏదో వాడి అదృష్టవశాత్తు ఏదో చెట్ట చివరి దశలో వాడికి ఏదో ఒక గురువు దొరికో, ఏదో ఒక ఫ్లాష్ వల్ల, ఫ్లాష్ అంటే అతనికి అకస్మాత్తుగా రాదు, ఏదో గురువు దొరికి అతని మైండ్ లోనే ఏదో ఒక ఆ, ఆయన అదృష్టవశాత్తు ఇట్లాంటి స్థితి వచ్చింది అనుకోండి. అలాంటి వాటిని కూడా మనం పురాణాల్లో చూస్తుంటాం. రాజుకు ఆ, వైరాగ్యం సడన్ గా వచ్చింది. వచ్చి ఒక ముహూర్త కాలంలోనే, అంటే 2 గంటల కాలంలోనే అతను మోక్షాన్ని పొందాడంట. సో అలాంటి కథలు ఉన్నాయి అక్కడ పురాణాలు. సిత్వాస్యం అంతకాలే అంటే ముసలోళ్ళకు పెద్ద స్కీమ్ లాగా ఉంది, అట్రాక్టివ్ స్కీమ్.
పర్వాలేదులే, ఇన్నాళ్ళు ఏం చదవకపోయినా పర్లేదు, ఇప్పుడన్నా కొంచెం ఏదో ఆ స్వామీజీ చెప్తున్నాడు వినండి అన్నట్టుగా. స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. బ్రహ్మ నిర్వాణాన్ని అంటే బ్రహ్మలో కలిసిపోవడం అనేటువంటి దాన్ని రుచ్యతి అంటే పొందుతున్నాడు. ఇక్కడ కాపుదాం. నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ క్లాస్ విల్ బి ఆన్ ఫ్రైడే, ఎందుకంటే నేను 2 days బయటికి ఎక్కడికి పోతున్నా. ఆ ఫ్రైడే రోజు మీది ఈ శ్లోకం చదివి దాని తర్వాత ఈ శ్లోకంతో ఈ అధ్యాయం ఎండ్ అవుతున్నది. అధ్యాయం చాలా స్థూలం, చాలా సూక్ష్మంగా కొంచెం సమ్మరైజ్ కూడా చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఆపుదాం. లి లి అనే ధాతుకి ఆ, ఆ, ద్రవీకరణే అనే ఒక మీనింగ్ చెప్పారు సార్. ఏదమ్మా? లి అనే ధాతుకి లి ఇందాక ప్రలీయతే అని లీ చెప్పారు. లీనము, లీనం అనే ధాతువా? వెరీ ఆ, గుడ్, ఆ, చూసావా ఇప్పుడు? ఓకే. ఆ, లీనం ఏం రాశారు? ద్రవీకరణే. ఉమ్, ద్రవీకరణే. లీ లీ లా ఎల్ఏ ఆ, లా. అవును సార్. దీనానికే ఓకే. ద్రవీకరణే అని ఒక ఇది ద్రవీకరణ అని ఉందా? అట్లయితే ఆ, ధాతు వేరే ఉండొచ్చు. లీనం అనేదాన్ని లయ, లయ లయ చెందడం ఉంటాం కదా, ప్రళయం ఉంటాం కదా. ఆ. ధాతు ఒకసారి చూస్తా. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.